ఒంగోలులోని కలెక్టరేట్లో ఒక యువకుడు ఎలుకల మందు తాగాడు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు అప్రమత్తమై హుటాహుటిన అతని చేతిలో ఉన్న ఎలుకల మందు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని అంబులెన్స్లో జీజీహెచ్కి తరలించారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంకు చెందిన కర్నేటి రంగారెడ్డి, పొదిలికి చెందిన ఎలిజబెత్లు కులాంతర వివాహం చేసుకున్నారు. రంగారెడ్డి స్నేహ పౌల్ట్రీలో పనిచేస్తున్నాడు. అక్కడి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు రంగారెడ్డి, ఎలిజబెత్ రాణి ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసంకు వచ్చారు. రంగారెడ్డి యూరినల్ కోసం వెళ్లి అక్కడ తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తాగాడు. కలెక్టరేట్లో అర్జీ రాయించి అధికారులను కలిసేందుకు మీకోసం ప్రాంగణంలో ఉండగానే ఆమె భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో మీకోసం హాలులో ఉన్న పోలీసులు హుటాహుటిన రంగారెడ్డిని జీజీహెచ్కి అంబులెన్స్లో తరలించారు. జీజీహెచ్ వైద్యులు రంగారెడ్డి దాగిన ఎలుకల మందును కక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? తమ్ముడు కొద్దిగా